కొరియర్గా 79లో మొదటిసారి నేను పైలవాళ్ళ గారిని కలిశాను. ఆ తర్వాత 84 అనుకుంటా బహుశా అరుణ వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు చనిపోతే అరుణ లేట్ అయితే శవాన్ని తీయకుండా అడ్డుపడ్డారు. ఊరందరం వచ్చున్నాం, చాలా వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్, వాళ్ళ తమ్ముడి ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఊర్లో మనుషులందరూ వచ్చారు. అయినా తీయడానికి వీళ్ళేదని వీళ్ళు ముగ్గురు వాళ్ళ అమ్మగారు అట్లా పెంచారు అరుణని. బహుశా 6వ తరగతి 5వ తరగతి నుంచి వాసుదేవరావు గారి తరఫున నేను అప్పుడప్పుడు పోయి చూసి మాట్లాడి వచ్చేవాడిని. ఈ పెద్దప్ప వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి, లేదా ఈ అందరికంటే చిన్న జ్యోతి వీళ్ళందరితోటి నాకు కూడా అదే పరిచయం ఉంది ఆ తర్వాత కాలంలో కూడా. అలా తను చెప్పినంత పెద్ద ఎత్తున అసలు ఒక కుటుంబంలాగే వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇప్పటికి కూడా అదే బంధం వాళ్ళది కొనసాగుతాము. అలానే చంద్రమ్మ గారి గురించి కూడా నేను జైల్లోనే కలిశాను మొదటిసారి ఆవిడ్ని. ఇప్పటికి కూడా నిన్న మొన్నటి దాకా అనారోగ్యం ఉన్నా మొండిగా ఉండే మనిషి. 87 కంటే ముందు నేను సుభాష్ చంద్రబోస్ గారి శిష్యుడు, ఆయన కొరియన్. 87 తర్వాత ఒక డిస్కషన్లో ఆయన నీ భావాలని పివి గారి భావాలు మావి కావాలన్నాడు. ఓహో, అయితే నా భావాలు పివి గారి కాబట్టి అని 89 నుంచి నేను పివి గారి రాజకీయ భావాల్ని సంపూర్ణంగా బలపరుస్తూ ఇవాళ దాకా అదే భావాన్ని కలిగి ఉంది. ఆ వ్యతిరేకమైన భావాలతో పోట్లాడుతూనే ఉన్నాం. ఆ వ్యతిరేకమైన భావజాలానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలు సెకండ్ సిటిజన్స్గా బతికిన ఘటన ఉంది. బహుశా కొందరికి తెలుసు, కానీ ఆయన ఆర్థికంగా ఎప్పుడూ ఎక్కువ ఖర్చు పెట్టేవాడు కాదు. నాకు తెలుసు, ఇక్కడే హైదరాబాద్లో ఒక లెక్చరర్ రూమ్లో ఉండేవాడు. ఒక పొడుగ్గా ఉన్న 3 గదుల్లో ఈయన ఇద్దరు కలిసి ఉండేవాడు. మరొక తర్వాత కొంతకాలానికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన డాక్టరేట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్లో ఉన్నాడు, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి నాయకుడు రూమ్. పైన 2 గదులు ఉంటాయి, ఇద్దరు ఉండేవాళ్ళు. కావలసినంత పార్టీ సెంటర్ కార్యదర్శి అయినప్పుడు నేను కలిసినప్పుడు రూమ్లో పోయినప్పుడు కొరియర్గా లెటర్స్ పోసుకొని నేను అక్కడికి పోయిన తర్వాత రాత్రి పోయాను. మార్నింగ్ లేచిన తర్వాత ఏమైనా టిఫిన్ లేనా బ్రదర్ అన్నా. వద్దబ్బా, నువ్వు బయటకు వెళ్తావు కదా, నువ్వు బయట తినేసేది ఒకటి, నువ్వు దూరం నుంచి వచ్చిన బయట తిని మళ్ళీ వెళ్ళిపో, నాకేం టిఫిన్ వద్దాను. మరి మీరేం చేస్తారంటే ఆ మిగిలిన సజ్జలను తీసుకొని నీళ్లు పోసుకొని పిసికి దాంట్లో ఉప్పు వేసుకొని తిన్నట్టు నా ఇంటికి. నేను బిత్తర్ పైన డబ్బులు లేవా అని చూశాను. నిజంగానే డబ్బులు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి, పార్టీ డబ్బులు అక్కడే ఉన్నాయి. నేను కూడా తెచ్చాను, వరంగల్ ఫారెస్ట్ కంపెనీ నుంచి వచ్చాను నేను అప్పుడు కొరియర్గా. నేను కూడా డబ్బులు తెచ్చాను సెంటర్కి. మరి ఇన్ని డబ్బులున్నా మీరు టిఫిన్ వద్దని ఇదేంటండి అంటే, ప్రజల డబ్బు బాబు, మనం అనవసరం ఖర్చు పెట్టకూడదు, అవసరానికి ఖర్చు పెట్టాలని చెప్పింది. ఇట్లాంటి ఘటనలు అనేకం. ఆఖరికి నా పెళ్లి విషయంలో కూడా ఆయన జోక్యం అదే, మాట అంటే తప్పకూడదని చెప్పేసి క్యాజువల్గా ఫ్రెండ్స్ మధ్య జరిగిన డిస్కషన్లో మీరు పీడిఎస్ వాళ్ళు మాట్లాడితే కట్నం ఎక్కడ చేసుకుంటారని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే తీసుకెళ్ళండి ఎవరు అనగానే మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఆర్గ్యుమెంట్ చేసి వచ్చేసింది ముందు. ఏది ఉత్తగానే మాటకి నువ్వు పెట్టరా అంటే అన్నకి చెప్పింది. వాళ్ళ సెంటర్గా ఉండేవాళ్ళం మేము, కేరా బటర్స్. అక్కడ అన్నకి చెప్తే అన్నాడు, అన్నవా అన్నాడు, అన్నాను మరి మాట తప్పకూడదు కదా అంటే. తర్వాత మా మ్యారేజ్ మిగతా పార్టీలో ఉన్న లీడర్స్ వద్దన్నారు, కానీ పీపీ గారు అట్లా కాదయా, మాట ఉంటే తప్పకూడదు, ఇప్పుడు కావచ్చు. ఇట్లాంటి అనుభవాలు అనేకం. ఇదే హైదరాబాద్లో నమ్ముసార్ని మేమందరం సిటీ కమిటీగా ఉండి అన్న కూర్చోండు ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం మలక్పేటలో. వాళ్ళు ఏదో గుండాల మధ్య కొట్లాడుతున్నాడు, ఏం కొట్లాడో మనకు తెలియదు. మేము ఇంటిలో వెనకాల కూర్చొని ఉన్నాం చిన్న రూమ్లో సమావేశం. రాత్రి 12:30 గంట అవుతున్న టైం. వాళ్ళు ఎవరో వచ్చేసారు, లోపలికి వచ్చేసి కొంచెం బాగా డ్రింకర్ స్టేజ్లో ఉండి వచ్చి నమ్మసారిని చంప మీద కొట్టేసాడు. అన్న లేచి తన వాళ్ళని పట్టుకొని లోపలికి గుంజేసాడు. ఈ లోపల వెనక పోలీసులు వచ్చేసారు. మేము అతన్ని లోపలే వదిలేసి మేము ముందుకు వెళ్ళిపోయి ఆ ఇంటి వాళ్ళతోటి మా బంధువులను చెప్పించుకొని చిన్నగా నడుస్తూ ఆ నుంచి బయటకు వచ్చి చనిపోయిన గోపాల్ ఇంటికి వచ్చి సెంటర్ తీసుకున్నాం పోటీలో ఆ రాత్రి. ఇట్లా సమయస్ఫూర్తితోటి అనేక సార్లు ఆయన వెంట చాలాసార్లు ఉన్నాం. ఒకసారి పశువులన్నీ మీదకి వస్తూ ఉంటే అడవిలో తెల్లబట్టలో ఒక్కో పశువులు మీదకి వచ్చేస్తాయి, ఇట్లా కొమ్ములు ముందుకేసుకొని ఏం చేద్దామని చర్చిస్తారు. అందరూ ఒక దగ్గర అని అరిసి వెంటనే తల ఒక రాయి తీసుకోండి, అరవంటి గట్టిగానే అనిపించి తల ఒక రాయి వేసేసి చేసి అరౌండ్ చేస్తే అవి కొంచెం ఆగింది. ఇంకా 2 నిమిషాల్లో ఆ గొడ్డ పిల్లడు వచ్చాడు, మా కండగానే కూడా అనగానే వాడు అర్థలేయగానే వెళ్ళిపోయింది. మేము శత్రువులు అనుకుని మా మీదకి వచ్చేసరికి. ఇట్లాంటి అనేక సందర్భాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన మనిషి ఆ కామ్రేడు చనిపోయిన చివరి నిమిషం దాకా.
తను ఇందాక ఆంజనేయులు చెప్పినట్టు ఎవరినైనా పోతే ఆయన ఇచ్చిన సందేశం ఆయన ఎట్లుండని మేము అడగడానికి పోతే మీరు ఎట్లున్నారు, ఉద్యమం ఎట్లుంది, మీ పాత్ర ఏమిటి, మీ పని ఏమిటి, మీ బాధ్యత ఏమిటి అనే బాధ్యతాయుతంగా ఉండండి అని ఆయన అందించిన సందేశమే ప్రధానంగా ఉండేది. అక్కడే ఆ హాస్పిటల్లోనే చాలామందిని పాత వాళ్ళందరినీ రాధాక నాకు అక్కడే కలిసింది, ఇంకా మిగతా పాత లీడర్స్ కూడా 2-3 అక్కడే కలిశారు. వాళ్ళందరూ కూడా అదే అన్నారు. అందుకే అట్లాంటి కామ్రేడ్ తను ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో విప్లవోద్యమ నిర్మాణం కోసం విశాఖపట్నంలో కూడా ఒక చిన్న ఇరుకు రూమ్లో ఉండేవాడు. బహుశా ఆంజనేయులు రిఫర్ చేసిన ఆరుమే నిజంగానే ఆ బడ్జెట్ ఆయనే గుట్టేవాడు. కాళ్ళకి అన్ని షుగర్ వాళ్ళ పుండై తీసేశారు, కాళ్ళు నడవరాని స్థితిలో ఉండే కొన్ని రోజులు. నేను వెళ్ళినప్పుడు అసలు మొత్తం కట్లు రోజు డ్రెస్సింగ్ చేయాలి, భయంకరమైన పరిస్థితిలో ఒక నెల రోజులు అట్లా గడిపోయాను మంచం మీద. కదలడానికి లేని స్థితి ఉంది, 2 కాళ్ళకి షుగర్ వల్ల పుండ్లైపోయి. అలానే అలవెన్స్ లివర్ పరిస్థితిలో కూడా ఒక భయంకరమైన అనారోగ్యానికి డబ్బులు ఇవ్వని స్థితి ఏర్పడింది పార్టీలో. చాలా బాధపడ్డాడు, ఏం చేయాలని. డబ్బులు అడిగితే వాయిలేషన్ అవుతుంది కాబట్టి అడగద్దు, ఏం చేయాలని దానికోసం చాలా మదనపడి చాలా ఇబ్బందులు పడ్డ ఘటనలు మాకు తెలుసు. అట్లాంటి అనేక ఇబ్బందులు ఉన్నా అవన్నీ పర్సనల్ బాబు, మనం రాజకీయ మనుషులు, రాజకీయం ఉండాలని చెప్పిన మనిషి కామ్రేడ్ పైలావతారావు. అందుకే ఆయన విప్లవం వచ్చేదాకా ఆయనతోటి పరిచయం ఉన్న ప్రతి మనిషి గుండెలో ఉంటాడు, ఉద్యమంలో ఉంటాడు, తుపాకీ పట్టిన వాళ్ళ దగ్గర ఉంటాడు. ఆయన భావజాలం భావించి ఆయన భావజాలం తెలిసినా ఆయన పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి ఆయనతోటి పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే భావం కలిగి ఉంటుంది. ఇక్కడే మా మిత్రుడు సంపదలు ఆయనకు కూడా ఇంకా బాగా తెలుసు, నాకంటే ముందు ఆయన కూడా ఎక్కువగా ఉండేవాడు. ఆయన మొన్న శాలు కూడా ఈ సంపదకి ఇచ్చేసిండు ఒకసారి ఎక్కడో తీసుకొచ్చి. అది చాలా మేమిద్దరం పూనా పోయినప్పుడు అది తీసుకొని పోయినాం. ఇట్లా ఆయన ఏదైనా తెస్తే ఆయన దగ్గర ఉన్న వస్తువులు ఆయన దగ్గర ఉంచుకునేవాడు కాదు, ఎవరైనా కనపడంగానే ఇచ్చేవాడు. ఇట్లాంటి ఆ కామ్రేడు చాలా ఒక మార్గాన్ని నిర్దేశించి ఒక రాజకీయ లక్ష్యాల కోసం తన లైఫ్ని ఒక సర్వే ఉద్యోగం వదిలేసి, ఒక టీచర్ ఉద్యోగం వదిలేసి, ఒక ఉద్యమకారుడుగా ఉద్యమం అంతా కూడా అస్తవ్యస్తగా ఉన్నప్పుడు కూడా దాన్ని పునర్నిర్మించడానికి తన శక్తినంతా వినియోగించి ఆంధ్ర రాష్ట్రంలో మిగతా విప్లవ గ్రూపులన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఐక్యత కోసం కూడా కృషి చేసి ఒకే ఒక గొప్పతనం ఉంది ఆయనకి. ఏ తప్పైనా జరిగితే తప్పని ఆత్మహత్య చేసుకునే ధైర్యం దమ్మున్న మనిషి. తప్పెట్టుకోలేదు ఎప్పుడైనా ఏదైనా లోపం జరిగితే. మేమందరం ప్రవోక్ చేస్తే ఆయన ఒకసారి రైతుల సమస్య మీద ఒక కిడ్నాప్ జరిగింది ఆయన తరఫు నుంచి. ఆయన తప్పులు అంగీకరించినా కానీ కక్ష సాధింపుగా 6 నెలలు ఆయన ఆ విషయంలో సస్పెండ్ చేశారు. ఆ అంశం అంతా కూడా ఆ విషయాలన్నీ కూడా మాకు తెలుసు, చాలా విషయాలు అట్లాంటి అనేక ఘటనలలో. అయితే ఆయన ఎప్పుడు కూడా ఇది లోపం అని ఒక్క మాట కూడా లోపం అనకుండా దాచిపెట్టుకున్న పరిస్థితి ఒక్కరోజు కూడా లేదు. మీరు పాత రికార్డ్స్ని పరిశీలించినా కనుక ఒక దశలో ఉండలేని స్థితిలో ఒంటరిగా ఉంచితే ఉండలేని స్థితిలో బయటికి వెళ్ళిపోతూ కూడా అప్పుడు కూడా మాతోటే పంచుకున్నాం, మేము దగ్గరగా ఉండేవాళ్ళం. తిరిగి అక్కడ కూడా అదే అంతకంటే భయంకరమైన పరిస్థితి ఉందని మళ్ళీ వచ్చినప్పుడు కూడా మీరు ఇట్లా ఆత్మహత్య చేసుకోవాలని వీళ్ళందరూ చెప్తే అదే విషయాన్ని రాసి మరి ఆయన ఆమోదించిండు, ఆత్మహత్య చేసుకొని ముందుకు వచ్చి పనిచేసి. అందుకే అంత స్థాయి కలిగిన లీడర్ కూడా తన లోపాన్ని లోపంగా చూపించగలిగిన ఆదర్శమైన మనిషి ఆయన. అట్లాంటి అంశాలన్నింటినీ కూడా మేము దగ్గరగా ఉండి చూసిన వాళ్ళం. ఆ కామ్రేడ్ జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన భావాన్ని ముందు తీసుకోవటం. అంతేకాదు ఎలక్షన్ బైకాట్కి సంబంధించి ఆయన ఒక్కడు పార్టీలో, మా పార్టీలో ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీలో ఒకే ఒక మనిషి తన వాయికి చెప్పేవాడు, నా లైన్ బైకాట్ అని రికార్డ్ చేసేవాడు ప్రతి ఎన్నికల్లో. కానీ అదే తరుణంలో ఆయనే సెక్రటరీగా ఎన్నికల ప్రోగ్రాం ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడంలో మళ్ళీ తన పాత్ర తను పోషించేవాడు. తన బాధ్యత విస్మరించలేదు. అది ఆయన నిర్మాణానికి సంబంధించిన ఒకే చిన్న ఉదాహరణ మీకు ఇవ్వదలిసిన. ఆయన భావాలు ఏమన్నా తను రికార్డెడ్గా ఉంచేవాడు. కానీ అదే తరుణంలో పార్టీ కార్యక్రమానికి కట్టుబడి నిర్ణయించబడ్డ దాని కార్యక్రమాన్ని అమలు జరపడానికి ఆహర్నిశలు పనిచేసిన మనిషి పైలా గారు. అలాంటి కామ్రేడ్ని కోల్పోవడం కొంచెం మాకు బాధగా ఉన్నా సరే, పుట్టిన మనిషి ప్రతి మనిషి గిట్టక తప్పదు. అట్లే ఇవాళ కూడా అనేక మంది చనిపోతున్నారు. అట్లా అనేక మంది చనిపోతున్నా అలాంటి వాళ్ళందరికంటే కూడా ఆయన త్యాగం హిమాలయ కంటే ఉన్నతమైంది. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో విప్లవోద్యమం చరిత్రలో ఒక కలికితురాయిలాగా ఉన్న పైలా గారిని స్మరించుకుంటూ
ఆయన భావాలకి ఆయన రాజకీయ లక్ష్యాలకి అంకితమై పనిచేద్దామని నా వరకు నేను చివరిదాకా ఆయన భావాలతో ఉండి నా శక్తి మేరకు పనిచేసి కృషి చేస్తానని మాత్రం ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి ముందు కూడా నేను ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. అనుకోకుండా నేను వచ్చాను. నేను నిన్నదాకా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నా, నిన్ననే వచ్చాను. అనుకోకుండా ఇక్కడికి వచ్చిన నన్ను పిలిచిన లక్ష్మీ గారు మరి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ